అందరికీ నమస్కారం. ఈరోజు రానున్న స్థానిక సంస్థల ఎన్నికలని, ముఖ్యంగా పంచాయతీ ఎన్నికలని ఎలా వాయిదా వేయాలి అని సాకు కోసం ఎదురు చూస్తున్నటువంటి ప్రభుత్వం తీరు మనందరం గమనిస్తూ ఉన్నాం. అది బీసీ జనగణన పేరుతో దాన్ని వాయిదా వేసేందుకు వారికి దొరికిన ఆయుధంగా దాన్ని వంకపెట్టి వాయిదా వేసి స్థానిక సంస్థల ఎన్నికలని మరో 2 ఏళ్ళు వాయిదా వేసి దాన్ని వారి చేతుల్లోకి తీసుకొని వారు పరిపాలించాల్సినటువంటి అనుకుంటున్నటువంటి విధానం మనకు కనపడుతూ ఉంది. ఎప్పుడు చూసినా ఈ చంద్రబాబు గారి నాయకత్వంలో ఎన్నికలు వాయిదా పడడం అనేది ఆయనకి అలవాటైన కార్యక్రమంగా మనం గతంలో కూడా గమనిస్తూ ఉన్నాం. అయితే కేంద్ర ఎన్నికల సంఘం ఫిబ్రవరి ఆఖరిలోపుగా మీ స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించుకోండి అని ఆదేశించింది. ఆ ఆదేశాలు అనుసరించి రాష్ట్ర ఎన్నికల సంఘం అనేక మార్లు ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. దాన్ని ప్రొసీజర్ని మీరు మాకు అవకాశం ఇవ్వండి, దాన్ని పూర్తి చేసేందుకు ముందుకు సాగుతున్న ఎన్నికల సంఘానికి సహకరించండి అని ప్రభుత్వాన్ని కోరింది. కానీ ఎలాంటి సహకారం చేస్తున్నట్లుగా ఎటువంటి సమాధానం లేని పరిస్థితి, ఎన్నికల సంఘం ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితులు ఈ రాష్ట్ర ప్రభుత్వం తీరు మనకు కనపడతాం. కానీ ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి ఈ అంశంలో ఈ యొక్క మార్చి మాసాంతానికి గ్రామ పంచాయతీ ఎన్నికలు పూర్తవుతున్న నేపథ్యంలో అసలు ఈ వ్యవహారంపై ఎలాంటి చర్య, ఎలాంటి క్యాబినెట్లో చర్చ, ఎలాంటి పరిస్థితులకి ఈ యొక్క విధానాన్ని ఏం చేయాలన్నటువంటి చర్చ ఏ క్యాబినెట్లోనూ ఈ యొక్క పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రిగా ఉన్న దాంట్లో ఎలాంటి చర్చ జరగని పరిస్థితిని మనం ఇప్పటి వరకు అనేక క్యాబినెట్లు చూస్తూ ఉన్నాం. ఏదైనా ఎన్నికలంటే ప్రిపరేషన్ జరుగుతుంది, స్థానిక రాజకీయ పార్టీలు కావచ్చు, నిర్వహించేందుకు ప్రభుత్వం చర్యలు కావచ్చు. కానీ ఎలాంటి చర్యలు తీసుకోకుండా ఇప్పటివరకు వాటిపై ఎలాంటి స్పందన లేకుండా రాష్ట్ర ప్రభుత్వం ఆ బీసీ గణన ఉన్నది కదా, దాంతో కొట్టేయచ్చు, దాంతో వాయిదా వేయచ్చు అన్నటువంటి ఒక మానసిక రాక్షస ఆనందాన్ని పొందుతూ దానివైపు ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇది సరైన విధానం కాదని మేము ప్రభుత్వానికి తెలియజేస్తూ ఉన్నాం. మరో 2 ఏళ్ల పాటు గ్రామాల్లో అధికారుల పాలనతో మీ అరాచక పాలనకి మీరు ప్రారంభించేందుకు జరిగే ప్రయత్నం చూస్తే ఇది 5 ఏళ్ల తర్వాత మళ్ళీ మీ పాలన ఉండదనేది మీరు గమనించి ఈ యొక్క చర్యలు తీసుకోండి. పవన్ కళ్యాణ్ గారు, మీరు ఏమైంది మీ మాటలు? మీరు మద్యం మీద మాట్లాడతారు, సనాతన ధర్మం మీద మాట్లాడతారు, అలాగే కోనసీమలో అరటి చెట్లు, ఈ యొక్క కొబ్బరి చెట్ల మీద మాట్లాడతారు, మద్యం ధరలు పెరిగినాయని బాధపడతారు. కానీ ఎన్నికలు జరగవని మీరు ఎందుకంటే మాట్లాడరు? ఏమైంది మీ నోరు? మీ ప్రశ్నించే తత్వం ఏమైందని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ఇప్పటికైనా పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా మీరు బాధ్యతాయుతంగా వ్యవహరించండి. మీరు అనవసరమైన అంశాలు, అసలు తప్ప అన్నీ మాట్లాడుతున్న మీరు ఈ యొక్క పంచాయతీరాజ్ వ్యవస్థని ఏం చేయదలుచుకున్నారో స్పష్టం చేయమని కూడా మేము కోరుతా ఉన్నాం.